బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ 5 అండ్ టాప్ 4 ఎలిమినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. టాప్ 5 నుండి సంజన ఎలిమినేట్ అయింది అండ్ టాప్ 4 పొజిషన్లో ఇమాన్యుయల్ జర్నీ ఎండ్ అయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఈసారి సంజనాకి కానీ ఇమాన్యుయల్కి కానీ సూట్ కేస్ ఆఫర్ ఇవ్వలేదు. ప్రీవియస్ సీజన్స్లో టాప్ 5 ఆర్ టాప్ 4 కంటెస్టెంట్స్కి ఎగ్జిట్ అవ్వడానికి సూట్ కేస్ ఆఫర్ చేసేవారు. కానీ సీజన్ 9లో అది జరగలేదు. క్లియర్ ఇండికేషన్ ఏంటి అంటే సూట్ కేస్ ఆఫర్ ఈసారి డైరెక్ట్గా టాప్ 3 కంటెస్టెంట్స్కే ఉంటుంది. ఇప్పుడు సస్పెన్స్ అంతా ఇక్కడే. టాప్ 3లో ఉన్నవాళ్లు ఎవరు సూట్ కేస్ యాక్సెప్ట్ చేస్తారు? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం డెమన్ పవన్కి సూట్ కేస్ ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చెయ్యొచ్చు అనే టాక్ ఉంది. అట్ ద సేమ్ టైం తనుజ అండ్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అందుకే టాప్ 2 కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ఇఫ్ ఇది నిజమైతే ఈసారి బిగ్ బాస్ ఫినాలే టోటలీ అన్ఎక్స్పెక్టెడ్గా మారిపోతుంది. సూట్ కేస్ ట్విస్ట్, విన్నర్ ప్రెడిక్షన్, ఫైనల్ రిజల్ట్స్ అన్నీ షాకింగ్గా ఉండబోతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? సూట్ కేస్ ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు? డెమన్ పవనా లేదా ఎవరు యాక్సెప్ట్ చెయ్యరువా? కామెంట్స్లో చెప్పండి.